వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. రక్షణ రంగంలో మోడీ ప్రభుత్వం ఏం చేసింది, ఇది చాలా మంది అడుగుతూ ఉంటారు కదా, వాళ్ళకి ఈ వీడియో అంకితం. అబ్బా, క్లియర్గా చూడండి, వీలైనంతగా షేర్ చేయండి. 2014లో మోడీ ప్రభుత్వం వచ్చాక భారత్ రక్షణ రంగంలో మేక్ ఇన్ ఇండియా కింద ఎప్పుడు ఎవరు ఊహించినంత అభివృద్ధి సాధించింది. రక్షణ ఉత్పత్తుల దిగుమతి స్థాయి నుండి రక్షణ ఉత్పత్తుల ఎగుమతి స్థాయికి పెరిగింది. ముఖ్యమైన మైలురాయి 2025-26 నాటికి డిఫెన్స్ ప్రొడక్షన్ 2014-15లో 46,429 కోట్ల నుంచి 1,78,000 కోట్లకి పెరిగింది. అంటే సుమారు 4 రెట్లు. ఇది రికార్డు స్థాయి వృద్ధి. ఇక డిఫెన్స్ ఎక్స్పోర్ట్ విషయానికి వస్తే 2013-14లో 686 కోట్లుంటే ఇప్పుడు 38,424 కోట్లుంది. అంటే సుమారు 4.1 బిలియన్లకు చేరుకుంది. అంటే కేవలం 11 సంవత్సరాలలో 55 రెట్లు రక్షణ ఎగుమతులు పెరిగాయి. ఒక్క 2025-26 సంవత్సరంలోనే 60% పెరిగింది. ఇప్పుడు భారత్ 80+ దేశాలకు రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంది. నాకైతే చాలా గర్వంగా ఉంది. ఇక ప్రైవేట్ సెక్టార్ పాత్ర విషయానికి వస్తే డిఫెన్స్, పబ్లిక్ సెక్టార్ ఇప్పటికీ ఎక్కువ వాటా కలిగి ఉన్న ప్రైవేట్ కంపెనీలు భారత్, కళ్యాణి, టాటా, ఎల్టీ, ఆదాని రక్షణ ఉత్పత్తులలో గణనీయమైన వృద్ధి చూపిస్తూ ఎగుమతులలో వీటి వాటా 45% పెరిగింది. ఇక చాలా ప్రాజెక్టులలో 70-75% పైగా పూర్తిగా భారతీయ ఉత్పత్తులనే ఉపయోగిస్తున్నాం. తేజస్, బ్రహ్మోస్, ఆకాష్, పినాకా ఇలా అన్ని యుద్ధ నౌకలు, డ్రోన్లు, అలాగే సిస్టంలు స్వదేశీగా తయారవుతున్నాయి. వాటికి కావాల్సిన విడిభాగాలు ప్రైవేటు సంస్థలు కూడా తయారు చేస్తున్నారు. ప్రైవేటు కంపెనీలు ఇప్పుడు ఆధునిక ఆర్టిలరీ, డ్రోన్లు, రాకెట్లు, సబ్మెరైన్ల భాగాలు కూడా తయారు చేస్తున్నారు. యుఎస్ఏ, ఆర్మేనియా, ఫిలిప్పీన్స్, వియత్నాం వంటి దేశాలకు ఎగుమతులు పెరిగాయి. డిఫెన్స్ బడ్జెట్ కూడా 7.85 లక్షల కోట్లకు పెరిగింది. మన దేశంలో ప్రైవేట్ సంస్థ భారత్ ఫోర్స్ కళ్యాణి తయారు చేసిన ఆధునిక 155mm పిరంగులు అమెరికాకు 2025లోనే ఎగుమతి చేసింది. దీని పూర్తి వివరాలు ఖచ్చితంగా ఒక వీడియో చేసి పెడతాను మీకు. గత సంవత్సరం పాక్పై చేసిన భారీ దాడులు ఆపరేషన్ సింధూర్ భారత రక్షణ సామర్థ్యాలను ప్రపంచానికి పరిచయం చేశాయి. ముఖ్యంగా బ్రహ్మోస్ క్షిపణులు చాలా దేశాలను ఆకట్టుకున్నాయి. ఇప్పటికే ఫిలిప్పీన్స్ దేశంలో 2022లో డీల్ అయి 2024లో బ్రహ్మోస్ ఫస్ట్ బ్యాచ్ డెలివరీ అయింది. బ్రహ్మోస్ అమ్మకాల గురించి వియత్నంలో కూడా ఇటీవల అంటే 2026లోనే ఒక డీల్ సైన్ అయింది. ఇండోనేషియాతో డీల్ ఫైనల్ స్టేజ్లో ఉంది. మరిన్ని సౌత్ ఈస్ట్ ఆసియా దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. భారత్ ఆయుధాల దిగుమతి దేశం నుంచి ఎగుమతి దేశంగా మారడం, చైనా చుట్టూ ఉన్న ఫిలిప్పీన్స్, వియత్నాం వంటి దేశాలు బ్రహ్మోస్ కొనడం వంటి పరిణామాలు చైనాకు వ్యూహాత్మక ఆందోళనను కలిగిస్తున్నాయి. భారీ తరహా బ్రహ్మోస్ క్షిపణులు విజయవంతం కావడంతో భారత్, రష్యా కలిపి బ్రహ్మోస్ నెక్స్ట్ జనరేషన్ అనే చిన్న లైట్ వర్షన్ని డెవలప్ చేస్తున్నాయి. ఇది సుమారు 1.2 నుంచి 1.5 టన్నులు ఉంటుంది. ఇక ఈ చిన్న వాటిని Su-30 MKI, తేజస్ వంటి ఫైటర్ జెట్ల నుంచి మరియు యుద్ధ నౌకలు, సబ్మెరైన్లు, మొబైల్ లాంచర్ల నుంచి సులభంగా లాంచ్ చేయవచ్చు. ఇంత స్టెల్త్ అంటే రాడర్లకు చిక్కని ఫీచర్లను కూడా కలిగి ఉంది. ఇవి కాకుండా ఇంకా హైపర్సోనిక్ వర్షన్, హైపర్సోనిక్, అలాగే మచ్ 5, మచ్ 7 and 8 వర్షన్ కూడా డెవలప్మెంట్లో స్టేజ్లో ఉన్నాయి. ప్రస్తుత బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మాత్రమే. రక్షణ రంగ ఉత్పత్తుల విషయంలో ప్రైవేట్ కంపెనీలు ఎలా దూసుకుపోతున్నాయి అనేది కూడా ఒక వీడియో ద్వారా చేస్తా. ఇప్పటికైనా అర్థమైందా? ఎవడైనా రక్షణ రంగంలో భారత్ ఏం చేసింది, తలంచుకుంది, భారత్కి చాతగట్లేదంటే గుబ గుయ్యం అనిపించేలాగా ఈ వీడియో చూపించండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేతనందించండి. ఆర్థికంగా మీ సపోర్ట్ ఈ రోజు చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము. మీకు తోచిన సహాయాన్ని అందించండి. జై హింద్, జై భారత్.